ఒకరు చూస్తే కప్పు లాలీపాప్ అంటాడు, ఒకరు చూస్తే ఈసారి కప్ నమ్మదే అంటాడు. ఇలా ఎంతమంది హేళన చేసినా ఆర్సీబీ ఆడతీరు ఇలానే ఉంటుంది. వాళ్ళెవరు అంటే, మీరు మా టీం మీద ఇంతటి విధ్వంసకర బౌలింగ్ బ్యాటింగ్ చేయడం అవసరమా అన్న? నేను ఇప్పుడు కొంచెం శాఖలో ఉండిపోయా. ఏం స్టోయినిస్, పంజాబ్ టీం అంతా ఆఖరి వరకు నీ మీదే డిఫెండ్ అయినట్లు ఉంది. నువ్వు అవుట్ అవుతానే పంజాబ్ టీం అంతా డిసప్పాయింట్ అయిపోయింది. అవును స్టోయినిస్, కోహ్లీ అన్న చెప్పింది నిజమే. నువ్వు అవుట్ అవుతానే మాలో డిసప్పాయింట్మెంటే కాదు, మ్యాచ్ కూడా మింగింది అని ఫిక్స్ అయిపోయాం తెలుసా. జాస్ హాజెల్వుడ్, సుయాష్ శర్మ ఏమన్నా బౌలింగ్ వేశారా? నేను కలలో కూడా ఊహించలే. ఇంతటి బౌలింగ్ వేసి మ్యాచ్ ఇంత ఈజీగా గెలిపిస్తారనుకోలేదు. గెలవాలన్నా నీకోసం ఆస్ట్రేలియా నుంచి నా టెస్ట్ మ్యాచ్ వదులుకొని మరి నీకు కప్పు గెలిపించాలనే ఉద్దేశంతో అదే పనిగా వచ్చానన్నా, గుర్తించు కాస్త. నిజమే హాజెల్వుడ్, టెస్ట్ ఛాంపియన్షిప్ వదులుకొని నా కోసం వచ్చావు చూడు, అక్కడే ఒక మెట్టు ఎక్కేశావు. కప్పు ఈసారి ఖచ్చితంగా మందేలే హాజెల్వుడ్. టాప్ 3 బ్యాట్స్మెన్స్ మీలో ఏ ఒక్కరు 30-40 రన్నులు కొట్టి ఉండినా మనం ఈజీగా మ్యాచ్ గెలిచేసేవాళ్ళం. ఏం చేస్తున్నారు మీరంతా? మమ్మల్ని అనే ముందు మిమ్మల్ని చూసుకోండి అన్న. అయ్యరు, స్టోయినిస్, శశాంక్ మీరున్నారని ధైర్యంతో మేము ఫ్రీగా ఆడాం, లేకుంటే ఎందుకు అవుట్ అవుతాను చెప్పు. అది నిజమే స్టోయినిస్, శశాంక్, మన ముగ్గురు ఏ ఒక్కరు ఆడినా కూడా మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేదేమో, మ్యాచ్ గెలిచేసేవాళ్ళమేమో. అదేం లేదు అయ్యారు, మనం ఏమరపాటు ఉన్నప్పుడు వాళ్ళు వరుస పెట్టి వికెట్లు తీశారు. ఎలిమినేటర్లో గెలిచి మళ్ళీ వీళ్ళకు రివెంజ్ అంటే ఏందో చూపిద్దాంలే, వదిలేయి. వాళ్ళు వదిలినా మనం వదలం. పటిదారు, సాల్టు ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా గెలిచే తీరాలి. 18 ఏళ్ళ కృషి ఫలించాలి. హలో ఫ్రెండ్స్, కప్పు ఆర్సీబీ కొడుతుందంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మార్పులు చేర్పులు కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.